రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో పేదలు ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్ హయాంలో రామోజీ ఫిలిం సిటీలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు చూపించాలని నిరసన చేపట్టారు. ఫ్లాట్ల స్థలాలను వెంటనే చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలం నాగన్పల్లిలో పేదలకు పట్టాలు ఇచ్చింది అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం. 577 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇళ్ల స్థలాలను రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం తమ గుప్పెట్లో పెట్టుకుందని బాధితులు ఆరోపించారు. లబ్ధిదారులు తమ ప్లాట్ల వద్దకు రాకుండా గేట్లు ఏర్పాటు చేసి ప్రహరీ గోడ నిర్మించింది రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం. తమ ప్లాట్లు తమకు ఇప్పించాలని బాధితులు ఆందోళన చేపట్టారు. ముందే కలెక్టర్ గారిని వచ్చి మేము కలిసిన తర్వాత 2 రోజులలో ఆర్డీఓను రెవెన్యూ ఎంఆర్ఓను నేను పిలిపించి మొత్తం మీకు సమాచారం ఇస్తానని చెప్పాడు. ఈ రోజు వరకు కలెక్టర్ గారు కూడా స్పందించలేదు, సమాచారం ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ధర్నా చేశాం. ఈరోజు కూడా కలెక్టర్ గారు స్పందించకపోతే రామోజీరావు పేద ప్రజల ఇళ్ల స్థలాలకు అడ్డుగోడలుగా కట్టినటువంటి గోడలను కూడా కూలగొట్టైనా కానీ పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు దక్కే వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. పేద ప్రజలందరికీ కూడా ప్రభుత్వం కూడా స్పందించి ఖచ్చితంగా ఒక్కొక్క ఇంటికి ఇల్లు కట్టుకోవడానికి ఆ రోజే ఇంద్రమ్మ పేరుతోటి ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు. మీకు ఇల్లు కూడా మంజూరైందని చెప్పారు. మాకు ఇంటి సర్టిఫికెట్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇల్లు మంజూరు చేశారు. ఇల్లు మంజూరు చేసిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కుమ్ముక్కాయి రామోజీరావుకి కుమ్ముక్కాయి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇట్లా అట్లే అడ్డుకుని ఉంటే రెవెన్యూ యంత్రాంగం మీద, పోలీస్ యంత్రాంగం మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని హైకోర్టులో కూడా రిట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం చూసుకోవచ్చు, దాదాపుగా 18 ఏళ్ల క్రితం వీళ్లకు పట్టాలు ఇవ్వడం జరిగింది. 18 ఏళ్లు కావస్తుంది, ఇప్పటికీ తమ చేతికి స్థలాలు రాలేదని చెప్పి వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ, మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు పట్టాలు తీసుకొని? మీరు ఏమనుకుంటున్నారు? మీరు బతుకుండగా వస్తాయనుకుంటున్నారా? 18 ఏళ్ళు. మరి 18 ఏళ్ళ నుంచి ఎన్ని రోజులు తిరుగుదాము? మాకెందుకు ఇచ్చిర్రు? మాకు ఇచ్చి ఇల్లు లేదు. ఇప్పుడు మేము ఇంత గురి చేసుకొని అక్కడ వండుకొని తింటాం. మాకు ఇళ్ళ తలాలు కావాలి, మేము అందు గురించే తిరుగుతున్నాం. మీరేం చెప్తారమ్మా? మాకు ఇచ్చిర్రు కదా, ఇచ్చి ఆడికి తిరిగితేనేమో అలా పోలీసు వాళ్ళని పెడుతుంది, వీడికి వస్తే ఇల్లు రానియరు. మరి ఏం చేయాలి? ఇచ్చి ఇన్ని ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ నుంచి మరి మేము కష్టం చేసుకుంటే వాళ్ళం అవుతుంది, కూలికోతలం అవుతుంది. కడుకోసారి పని మాలి మీటింగ్ చేయాలంటే ఎట్లా? మీరు చూసుకోవచ్చు, బాధితులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బతుకుండగా ఇస్తారా లేదా అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మీ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? నేను సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిని పగడాల యాదయ్య. గత కొంతకాలం నుంచి ఈ రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం పేదలకు ఇచ్చినటువంటి ఇండ స్థలాలని కబ్జాలు పెట్టి దాదాపు 18 సంవత్సరాల కాలం నుండి కాలయాపన చేయడం, ప్రత్యామ్నాయ భూమి చూపిస్తామని చెప్పి యజమాని చెప్తే వాళ్ళకి ఒత్తాసు పలుకుతున్నటువంటి రెవెన్యూ యంత్రాంగం ప్రధానంగా ఏందని చెప్పనంటే, ఈరోజు పేదల కోసం మాట్లాడేటువంటి వీళ్ళు, డబుల్ బెడ్రూమ్లని, ఇందిరమ్మ ఇండ్లని చెప్పేసి పేదల కోసం మాట్లాడేటువంటి వీళ్ళు కనీసం మరి పేదలకు ఇచ్చినటువంటి భూమిని ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలో ఈరోజు పెద్ద పెట్టుబడిదారు అయినటువంటి రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు భూమిని కబ్జా పెడితే ఇప్పటిదాకా మీనమీసాలు లెక్క వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ యంత్రాంగం ఇది ఎవరికి ఊడిగం చేస్తుంది, ఎవరికి కాపలగా ఉందని చెప్పనేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి ఏదేమైనా దఫాలుగా కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఎంఆర్ఓ గారికి కానీ, అదే రకంగా ఆర్డీఓ గారికి కానీ, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి కానీ దఫాలుగా రిప్రజెంటేషన్ చేసాం. రిప్రజెంటేషన్ చేసినటువంటిది అవుతుందో మేము 2 రోజుల్లో తేల్చేస్తాం, 1 రోజులలో తేల్చేస్తాం, 10 రోజులలో తేల్చేస్తాం అని చెప్పేటువంటి వీళ్ళు ఈ రకంగా కాలయాపన చేయడం అంటే, మరి ఈ భూమిని అసలు అధికారులు అమ్ముకున్నారా లేకపోతే ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అమ్ముకున్నారా యజమానానికి? లేదు, నిజంగా కూడా ఆ భూమి మరి ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? దాదాపు 18 సంవత్సరాల నుంచి కాలయాపన చేయడం అంటే ఎట్లా? ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం ఎంత అస్పష్టంగా మాట్లాడుతుందంటే, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్పి అంటుంది. ఇందిరమ్మ ఇండ్లు పేదలకి ఇండ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఏం చేస్తారు వాళ్ళు? అంటే బూటకమా ఇది? నిజంగా కూడా నాటకమా? లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందా? కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు గతంలో చూసాము. గతంలో ఉన్నటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగి
రామోజీరావు ఫిలిం సిటీ ఇండ్ల స్థలాలు ఏవైతున్నాయో పేదలకి మేము అప్పచెప్తామని చెప్పి అన్నటువంటి ఆయన 15 సంవత్సరాలు కాలయాపన చేశాడు, మభ్యపెట్టాడు, మోసం చేపించుకున్నాడు, ఆ రకంగా ఓట్లు వేయించుకొని ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఈయన చేసే పరిస్థితి లేదని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్కు ఓట్లేసి ఆ రకంగా ఎమ్మెల్యేని మల్రెడ్డి రంగారెడ్డిని అధికారంలో తీసుకొచ్చారు. మల్రెడ్డి రంగారెడ్డి గారు ఇప్పటికి దాదాపు సంవత్సరం దాటిపోయినప్పటికీ 14 నెలలు అయినప్పటికీ రామోజీ ఫిలిం సిటీ పేదలు ఉన్నారు, ఇండ్ల స్థలాలు ఉన్నాయి, వీళ్ళకి కేటాయించేటట్టుగా ప్రభుత్వ సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడాలన్నటువంటి సోయి లేదు. మరి ఏం చేస్తున్నట్టు ఆయన? ఇంకా చేస్తున్న పనేంటి? ఎవరి కోసం పనిచేస్తున్నాడు? ఎందుకోసం పనిచేస్తున్నాడు? రోజువారీ ఆయన పనేంటి? కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పేదల కోసము మాటలు చేతలేమో మొత్తం సంపన్న వర్గాలకి, పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఏందని చెప్పండి, ప్రజలే ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు అటో ఇటో తేలాలి. ప్రభుత్వం కలెక్టర్ గారు దాదాపు 2 రోజులలో తేల్స్తా అని చెప్పాడు మొన్ననే. 2 రోజులు కాదు కదా, ఇప్పటికి 10 రోజులు అయింది. మేము మా సిపిఎం పార్టీ నాయకత్వంలో దాదాపు 5 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, రాయపోళ్ళు, ముకునూరు, నాగన్పల్లి, అదే రకంగా పోల్కంపల్లి, అదే రకంగా మన దాజంబాయి, ఇలాంటి ఏండ్లగూడ, ఇలాంటి గ్రామాలన్నిటిని కూడా ప్రజలందరూ కూడా ఏంటంటే పట్టా సర్టిఫికెట్లు తీసుకొని తిరుగుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్న ప్రజాపాలన అంటుండు, ప్రజా దర్బార్ అంటున్నాడు. ప్రజా దర్బార్ మీరు ఏం చేయబోతున్నారు? ఆటంకపరుస్తున్నారు. ప్రజా దర్బార్కి పోయి కలెక్టర్కి మాకున్నటువంటి సర్టిఫికెట్లు చూపించి మాకు పర్మిషన్ ఇవ్వండి, మీకు ఇండ్లు కట్టుకుంటాం, విలేజ్ సెక్రటరీ ద్వారా మేము అప్లికేషన్ పెడితే మాకు పర్మిషన్ ఇవ్వండి, ఇండ్లు కట్టుకుంటాం, మీరు ఇండ్లు ఇస్తారా ఇవ్వరా మాకు నమ్మకం లేదు. కనీసం పేదలు గుడిసెలను వేసుకొని మేము వాళ్ళ కాపురం చేస్తామని చెప్పేసి పేదలు కలెక్టర్ దగ్గర పోయి రిప్రజెంటేషన్ చేద్దామంటే ఇక్కడ పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి అడ్డుకుంటున్నారు. అంటే ప్రజాపాలన అంటున్నారు, ప్రజా దర్బార్ అంటున్నారు, ఒంటరిగా పోవాలంటున్నారు, పోనిచ్చేటువంటి పరిస్థితి లేదు. కలెక్టర్కు నేరుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కలవనికి అది ఉందా లేదా? అసలు ప్రజా దర్బార్ అంటే ఏంటి? ప్రజలు విన్నవించుకోవడానికి, దరఖాస్తులు పెట్టుకోవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి కదా. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా కలెక్టరు వీళ్ళని రానియకుండా పోలీసులను పెట్టి అడ్డుకోవడం అంటే ఏమన్నట్టు? నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు, కలెక్టర్ ఏసీ రూమ్లలో ఉంటున్నారు. మరి కలెక్టర్ గారు చెప్పాడు కదా, ఏది ముఖ్యమంత్రి చెప్పాడు కదా, ఆదేశించాడు కదా. మరి కలెక్టర్ ఏసీ రూమ్లు ఉండదానికంటే రామోజీ ఫిలిం సిటీలో ఏదైతే ఆక్రమించుకున్నటువంటి భూములు పేదల కోసం ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు మరి ఇన్ని రోజులు ఆ రకంగా పెండింగ్ పెట్టుకున్నటువంటి దీని సంగతి ఏదో తేల్చాలనేటువంటి కలెక్టర్ అయితే రావాలి కదా. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి కలెక్టరు వెంటనే వచ్చి రామోజీ ఫిలిం సిటీకి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి వెంటనే వీళ్ళకి ఆదేశాలు ఇవ్వాలి, కట్టుకోవడానికి అవకాశం కల్పించాలి. లేని ఎడల ఇప్పుడు మా సామిల్ గారు చెప్పారు కదా, గోడలు బద్దలు కొట్టి ఖచ్చితంగా ఆ ఇంటి స్థలం సంబంధించినటువంటిది ఆక్రమించుకోవడం కాదు, మాకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ప్రకారంగా, మాకు ఇచ్చినటువంటి ప్లాట్ ప్రకారంగా మేము ఇండ్లు నిర్మించుకుంటామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదేమైనా ప్రభుత్వం మాటలతోటి మభ్యపెట్టడం, దాటేయడం కాదు, ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించేంత వరకు ఈ పోరాటం ఆగదనేటువంటి విషయాన్ని పదే చెప్తా ఉన్నాం. పోరాటం ఆగదు. పోలీసు వాళ్ళని పెట్టినా, లాఠీ చార్జ్ చేసినా, ఇంకెలాంటి నిర్బంధాలు పెట్టినా ఈ యొక్క రామోజీ ఫిలిం సిటీ భూములు మాత్రం పేదలకు దక్కేంత వరకు సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ ముందుండి ఆ రకంగా పోరాటం చేయడానికి ముందుంటుందని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.